నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. వృద్ధ వయసులో ఉన్న తల్లిదండ్రులను కూడా చూడడానికి ఇష్టపడని రోజుల్లో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనీయులని ఎంఈఓ2 కె రమేష్ బాబు తెలిపారు. అమృతలూరు మండల పరిధిలోని ప్యాంపరు గ్రామంలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలోని వృద్ధుల శ్రేయస్సు కోరి చెరుకుపల్లి మండలంలోని పరిధిలో కావూరి గ్రామానికి చెందిన పావులూరి అలివేలు మంగమ్మ జ్ఞాపకార్థం కుమార్తె అమృతలూరు మండలం పరిధిలోని వెలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న పావులూరి లక్ష్మి భర్త రాపర్ల మల్లికార్జునరావుల ఆర్థిక సహకారంతో వృద్ధాశ్రమం నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్ కు నిత్యావసర సరుకులు ఎంఈఓ2 చేతుల మీదుగా అందజేశారు. సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఈ సరుకులన్నీ కూడా పావులూరి అలివేలు మంగమ్మని కావూరు, వాళ్ళ అమ్మాయి పావులూరు లక్ష్మి గారు అని చెప్పి పెద్దపూడి హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేస్తున్నారు. అట్లాగే వాళ్ళ అల్లుడు రాపర్ల మల్లికార్జున గారని మా గ్రామంలో ఇట్లాంటి కార్యక్రమాలు, దేవుడి కార్యక్రమాలు వీటన్నిటికి కూడా పాల్గొంటుంటాడు. మరి వీళ్ళు గతంలో ఏఆర్సీ హాస్టల్లో కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీద లక్ష్మి గారు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ అమ్మగారి పేరు మీద మన ఎంఈఓ రమేష్ బాబు గారి చేతుల మీదుగా మరి వీళ్ళకి నిర్వాహకులకు అప్పచెప్పటం మరి చాలా సంతోషకరం. ఇది ఎందుకు ఈ కార్యక్రమాలంటే, మేము సరే దాతలు ఇచ్చేవి అవి వేరు, అట్లాగే ఇంకెక్కడైనా ఓల్డేజ్ అనాథలు కాస్త పని చేసుకోగలిగిన వాళ్ళు మరి ఉంటే ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో చేర్చవచ్చు. ఎందుకంటే మేము ప్రతి నెల వచ్చి చూస్తుంటాం, శుభ్రంగా ఉంటుంది. అట్లాగే మన ఏఆర్సీ హాస్టల్ ఉంది, అక్కడ కూడా తల్లి తండ్రి లేకపోతే ఎవరన్నా ఇబ్బంది పడే పిల్లలను కూడా అక్కడ కూడా మోపర్లో చేర్చడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా చక్కగా చూస్తారు. మరి ఈ ప్రసార సాధనాల ద్వారా మీరు వీటిని గ్రహించి మనకు అందుబాటులో ఎవరైనా సరే అనాథలుగా ఉన్న ఓల్డేజ్ వాళ్ళు కానీ మరి అట్లాగే పిల్లలను కానీ ఇక్కడ సంప్రదించి కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంపులు పంచుకోవటానికి ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ యొక్క సేవా సమితి ట్రస్ట్ మైనేని రత్నప్రసాద్ గారికి మరియు వారి యొక్క బృందానికి, అంటే మిగిలిన వారికి, మరి శ్రీధర్ గారు మెయిన్ ఏంటంటే ఈ ఓల్డ్ హోమ్ నడపడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులని ముసలి వాళ్ళు అయిన తర్వాత చూడాలంటే చాలా కష్టంగా, ఎంతో బాధపడుతున్న రోజుల్లో మరి వీళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో మంచి, ఇప్పుడు నేను వాళ్ళందరినీ చూడటం జరిగింది లోపల, మరి ఎంతో నిమ్రతతోనూ మంచిగాను వాళ్ళు చూడటం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలకి మన వంతు సహాయంగా మనం చేయటం అనేది చాలా ఆనందదాయకం.
మరి గదపూడి హై స్కూల్ హెచ్ఎం గారు అడ్మినిస్టర్ గారు అయినటువంటి లక్ష్మి గారు, అలాగే రాపర్ల మల్లికార్జునరావు గారు, మరి వాళ్ళ ఇదిలో వాళ్ళ అమ్మగారు అయినట్టు జ్ఞాపకార్థం. రెవెన్యూ శాఖ మంత్రి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని సాటి ఎమ్మెల్యేలు మంత్రులు రేపల్లెలో కలుసుకొని ఆత్మీయంగా పలకరించుకుంటూ శాలువాను కప్పి దేవుని విగ్రహాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు సాంబశివరావు, వేగేసిన నరేంద్ర వర్మ, మంత్రి కొట్టిపాటి రవికుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, అనుచరులు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను జన విజ్ఞాన వేదిక తీసివేస్తుందని డాక్టర్ అబ్దుల్ కలాం జాతీయ అవార్డు గ్రహీత ఇడకొల్లు పోలీస్ రావు అన్నారు. శనివారం కర్లపాలెం స్థానిక మండలం విద్యా వనరుల కేంద్రం నందు మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ విజయశ్రీ చేతుల జన విజ్ఞాన వేదిక క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ రావు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక సైన్స్ ను సమాజానికి అందించి ఉన్నతమైన సమాజం కొరకు కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు ఎన్ కళాధర్, ఉపాధ్యాయులు మురళి, నాగరాజు, రాజేష్, లక్ష్మి, శారా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జన విజ్ఞాన వేదిక తరపున క్యాలెండర్ను కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి చేతుల మీద ఆవిష్కరించడమైంది. జన విజ్ఞాన వేదిక అనేది ప్రజల్లో ఉన్న మూఢత్వాన్ని, మూఢనమ్మకాన్ని బయటికి తీసి పారదోలి ఒక సైన్స్ని లేక ఒక మంచి సమాచారాన్ని అందించే ఒక వేదిక జన విజ్ఞాన వేదిక. అలాంటి సమాచారాన్ని సైన్సు కలగలిపే జన విజ్ఞాన వేదిక. అలాంటి క్యాలెండర్ను ఈరోజు గౌరవ మండల విద్యాశాఖ అధికారి ద్వారా స్థానిక ఎంఆర్సీ కార్యాలయం ముందు మరి కర్లపాలెంలో ఆవిష్కరించడం చాలా సంతోషకరము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి మండల విద్యాశాఖ అధికారి గారికి, నా తోటి ఉపాధ్యాయులకి అందరికి కూడా మరి జన విజ్ఞాన వేదిక తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేరండి. మరి సైన్స్ ని ప్రజలందరికీ తెలియపరుద్దాం. సైన్స్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి అయినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా రైతుల భూ సమస్యల పరిష్కారం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పర్చూరు మండలం అన్నం బొట్లవారిపాలెం గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాలకు రైతులు పంపిణీ చేశారు. ఈ సమస్యల పరిష్కారం మండల స్థాయిలోనే జరుగుతుందని, ఈ సేవ ద్వారా 1B పొందవచ్చని చెప్పారు. జిల్లాలో 350 నిషేధిత భూముల సమస్యలను పరిష్కరించామని రైతులు అధికారులు సహకరించాలని కలెక్టర్ కోరారు.
విస్తృతంగా తెలియచేయడం జరిగింది. ఈ పట్టదారు పాస్బుక్ ని 2 అంశాలకి మనం పోల్చొచ్చు. ఒకటి నోట్. అందరి దగ్గర నోట్ ఉన్నాయా? 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు నోట్ ఉంటాయి. ఇది కూడా ఒక్కసారి చూడండి, ఇది అట్లే ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఏ కరెన్సీ నోట్. అంటే ఇది ఎక్కడ కూడా వేరే చోట ప్రింటింగ్ అనేది జరగదు. మనకు పాస్పోర్ట్ కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. పాస్పోర్ట్ లో కూడా ఏంటంటే రాజముద్ర, భారత కేంద్ర ప్రభుత్వంది రాజముద్రతో ఉంటది. అది కూడా ఎవరు కావాలి వాళ్ళు ప్రింట్ చేయలేరు. కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ నుంచే అక్కడ ప్రింట్ అయ్యి ఇప్పుడు మీకు బై పోస్ట్ మీకు పంపడం జరుగుతుంది. అంటే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, ఆయన గత సంవత్సరం నుంచి కూడా చెప్తా ఉన్నారు రెవెన్యూ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవ్వాలి. గతంలో నేను కూడా నెల్లూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా నేను పనిచేశాను. అప్పుడు జాయింట్ కలెక్టర్ గారే రెవెన్యూ భూమి సమస్యలన్నీ కూడా చూసేవాడు. అయితే వస్తు రాను ఏమైందంటే భూముల విలువ పెరిగింది, అలాగే రహదారులు అవుతున్నాయి, రైళ్లు అవుతున్నాయి, ఇరిగేషన్ ఛానల్ అవుతున్నాయి. డెవలప్మెంట్ అనేది అవడం వలన ఎక్కువ భూముల విలువ పెరుగుతా ఉంది. ఇప్పుడు నేను చూశాను, ఇది చాలా మంచి. అది కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అదే విధంగా ఈ పాస్ పుస్తకాల పంపిణీ మన కాన్స్టిట్యున్సీకి 17,516 బుక్స్ వచ్చాయి. అందులో నిన్నటి వరకు మనం 4,000 పంపిణీ చేయడం జరిగింది. మిగతా పుస్తకాలు కూడా కరెక్ట్ గా ఉన్నంత వరకు మనం రేపు సాయంత్రం లోపల పంపిణీ చేస్తాము. అయితే కొన్ని తప్పులు రావటం జరిగింది. గతంలో ఉన్న తప్పులు మళ్ళా రీఎంట్రీ అవటం జరిగింది. వాటిని మనం ఈ నెల 21వ తేదీ లోపల మనకి గవర్నమెంట్ మండేకి ఒక కొత్త మాడ్యూల్ ఇస్తారు. ఆ మాడ్యూల్ లో మనం ఏ పుస్తకంలో ఏ తప్పులు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఎంట్రీ చేసి గవర్నమెంట్ కి పంపినట్లయితే ఈ నెలాఖరు లోపల కొత్త పాస్ పుస్తకాలని, తప్పులు ఉన్న పాస్ పుస్తకాలని రీప్రింట్ కి పంపిస్తామని చెప్పారు. అవన్నీ కూడా మనం ప్రతి నెల జరిగే నిరంతర ప్రక్రియ. వచ్చే నెల 9వ తేదీన మళ్ళా మనం ఇలాంటి కార్యక్రమం పెట్టుకొని ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధుల సమక్షంలో, కలెక్టర్ గారి సమక్షంలో పంపిణీ చేయటం జరుగుతుంది. ప్రతి నెల సీఎం గారు కూడా ఏదో ఒక జిల్లా వెళ్తామని చెప్పారు. దానివల్ల మనం ఏంటంటే ప్రతి నెల మనకి ఏవైతే తప్పులు వచ్చాయో అవన్నీ గుర్తించడం, ఐడెంటిఫై చేసి అవన్నీ ఎంట్రీ చేసి గవర్నమెంట్ కి ఆల్టాస్ ఇంటర్నేషనల్ స్కూల్ చీరాల ప్రాంగణంలో సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా విద్యార్థులు భారతీయ సంస్కృతి విలువలను చాటి విధంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగి మంటలు, పిండి వంటలు ప్రదర్శన, ఆకర్షణీయమైన రంగోలీలు, గాలిపటాలు ఉత్సవం, అలాగే విద్యార్థుల చేత నిర్వహించబడిన వివిధ కల్చరల్ యాక్టివిటీస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని నృత్యాలు, పాటలు, నాటికల ద్వారా సంక్రాంతి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంచాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రిన్సిపల్ శ్రీ రఘునాథన్ రావు మరియు ఏజీఎం శ్రీ చంటిబాబు అభినందిస్తూ ఇలాంటి పండుగల నిర్వహణ ద్వారా విద్యార్థులకు సాంప్రదాయ, సామాజిక విలువలు అవగాహన కలుగుతుందని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.